కాబట్టి మనం ఈ సరసమైన విధానంలోనే ముందుకెళ్దాము. ఈ సరసమైన విధానంలోనే వేదవాక్యాలు, ఆ వేదవాక్యాలకి పురాణ వాక్యాలు చూపిస్తున్నటువంటి వ్యాఖ్యానాలు, ఆ వ్యాఖ్యానాలని మనం సరసమైన విధానంలో సింపుల్గా ఏమర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకుని ఈ వివాహం తాలూకు పరమార్థాన్ని మనం జీవితంలోకి ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు అనే సంగతిని మనం చర్చించుకుందాం. ఈ స్టైల్లో మనం కూర్చుందాం. ఈ స్టైల్లో మాట్లాడుకుంటున్నప్పుడు జెండర్ లేదు, ఇందులో మనకి లింగం లేదు. భార్య భర్త అనే రెండు లింగాల్లో మనం మాట్లాడుకోవట్లేదు. భార్య అన్నా ఒకటే, భర్త అన్నా ఒకటే, ఇద్దరు కపుల్ అనేటువంటి అభిప్రాయంతోనే మాటలు కొన్నిసార్లు భార్యలు అంటాము, కొన్నిసార్లు భర్తలు అంటాము. భార్యల్ని వెక్కిరించవలసి వస్తే వాళ్ళ మీద జోక్స్ చెప్పుకుంటాము, భర్తల్ని వెక్కిరించవలసి వస్తే వాళ్ళ మీద చెప్పుకుంటాం. ఇంతే తప్ప వీళ్ళిద్దరూ తేడా అని కానీ ఎక్కువ తక్కువ అని కానీ ఇలాంటి అభిప్రాయాలతో మనమేమి దిగటం లేదు. మన దృష్టిలో రెండూ ఒకటే, లింగంతో మనకి సంబంధం లేదు, జెండర్ లేదు. అలాగే ఇందులో మనం చెప్పుకునేటువంటి కథల్లో పిడకల వేట లేదు. కథ నిండటానికి కొన్నిసార్లు మనం దాంట్లో మసాలాలు అవి కూరుతాము, ఆ మసాలాలకి విలువ లేదు. ముక్క ఎలా ఉంది, ఆ ముక్క మెదిగిందా లేదా, ముక్క తినేట్టుందా లేదా అని మాత్రమే చూసుకుంటాం. అందులో ముందు వెనక లాంటి వాటిని మనం ఏం చూసుకోము. మనకు కావాల్సినటువంటి పాయింట్స్ని మాత్రమే అర్థం చేసుకుంటూ వెళ్తాం. ఇది మన ఈరోజు విధానం. ఈ విధానం ప్రకారం మనం ముందుకు వెళదాం. నెంబర్ 1, మనం వేదవాక్యాన్ని అనుసరించి నిర్ణయించాలి. అందులోనూ పరమార్థం అనే తీరులో వివాహాన్ని ఆలోచించుకోవాలి. అప్పుడే మనం అసలు టైటిల్ మీదకి వెళ్ళినట్టు అవుతుంది. దాని ప్రకారం చూస్తే ఛాందోక్యోపనిషత్తులో చాలా 8 అధ్యాయాల పాటు రకరకాల విషయాల గురించి చెప్పి 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 చివరి కండికలో, చివరి భాగంలో, ఓ చిన్న ముక్కలో, ఓ చిన్న వాక్యంలో కొన్ని విషయాలు చెప్పారు. దాని ప్రకారం ఆచార్యకులాద్వేదమధీత్య యథావిధానం గురోః కర్మాతిశేషేణ అభిసమావృత్య కుటుంబే శుచౌ స్వాధ్యాయమధీయానః ధార్మికాన్ విదధత్ ఆత్మని సర్వేంద్రియాణి ప్రతిష్టాప్య అహింసన్ సర్వభూతాన్యన్యత్ర తీర్థేభ్యః సఖల్వేవం వర్తయన్ యావదాయుషం బ్రహ్మలోకమభిసంపద్యతే నస పునరావర్తతే నస పునరావర్తతే అని వాక్యం. దీంతో అసలు ఛాందోగ్యోపనిషత్తు పూర్తయిపోయింది. ఏ మనిషి అయినా ఇంత 8 అధ్యాయాల పాటు చెప్పిన ఈ తత్వాన్ని అందుకోవటానికి ఏం చేయొచ్చు? ఏ మనిషి అయినా అంటే సాధారణ మనిషి, కామన్ మ్యాన్ లేదా లే మ్యాన్ లాంటి వాడు ఏం చేయొచ్చు అంటే, ఈ ఛాందోగ్యోపనిషత్ వాక్యం చెప్తోంది, ఆచార్యకులాత్ వేదమధీత్య, ముందు చక్కగా చదువుకోవాలి, చిన్న వయసులో చదువుకోవాలి. చదువుకునేటప్పుడు అడ్డదిడ్డంగా చదువుకోవటం కాదు, గురువుల మీద గౌరవంతో చదువుకోవాలి. గురువులకి సేవ చేసుకుంటూ వాళ్ళ అనుగ్రహంతో విద్యను సాధించే తీరులో చదువుకోవాలి. అధీత్య, చక్కగా చదువుకుని యథావిధానం, ఆ అధ్యయనం చేసి బయటికి రావటానికి కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాల ప్రకారం ముందు గురువు గారి యొక్క కోరికను తీర్చాలి. నియమాలు కొన్ని ఉంటాయి. గురుదక్షిణ అంటూ సమర్పించుకోవాలి. లేదా గురువు గారు చెప్పిన పని పూర్తి చేసి, గురువుగారు అమ్మయ్య నేను వీడికి విద్యనిచ్చాను, వీడు నాకు పెద్ద పని పూర్తి చేశాడు అని సంతోషపడి వీడి విద్య పూర్తిగా సార్థకం అవ్వాలి అని ఆశీర్వదించేటట్లుగా ఏమైనా చెయ్యాలి. ఆయన ఏం అక్కర్లేదు అంటే దండం పెట్టి రావచ్చు, ఆప్షన్ కూడా ఉంది. ఆచార్యకులాద్ వేదమధీత్య గురోః కర్మాతిశేషేణ అభిసమావృత్య, అప్పుడు ఇంకా గురుకులం నుంచి ఇంటికి వచ్చేయచ్చు. ఇంటికొచ్చి ఇంట్లో పెద్దలు చూపించిన సంబంధం చేసుకుని, పెళ్లి చేసుకుని, కుటుంబే, ఒక కుటుంబంలో ఉండి, ఆ కుటుంబంలో చదివిన చదువును మర్చిపోకుండా ఉండి, అదేదో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి 4 కోర్సులు చేసి మళ్ళీ సాఫ్ట్వేర్లు మారిపోయినట్టు మారిపోకుండా, చదివిన చదువు దాని మీద నిలబడి ఉండి, గురువు అనుగ్రహంతో సాధించింది కదా, ఉత్తునే సాధించింది కాదు, ఇంకోటేదో కట్టుకుని సాధించింది కాదు, గురువు అనుగ్రహంతో వచ్చిన చదువుని నిలుపుకుని, ఆ నిలుపుకునేటప్పుడు కూడా తన ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్లు సంచరించకుండా కాస్తంత పట్టి ఉంచి, ఆత్మని సర్వేంద్రియాణి ప్రతిష్టాప్య, ఇంద్రియాలు చెప్పినట్లుగా పరిగెత్తటం అనే మాట పెట్టుకోకుండా
దాని వలలో పడకుండా, ఇంద్రియాల తాలూకు వలలో పడకుండా అహింస అనేటువంటి ఒక సాధనాన్ని అమలు పరుస్తూ అహింస పద్ధతిలో ఉంటూ ఆ అహింసని కూడా కొంచెం ప్రాక్టికల్గా మార్చుకుని అహింసన్ సర్వభూతాని అన్యత్ర తీర్థేభ్య, యజ్ఞయాగాది కార్యక్రమాల్లో అంటే మనిషి బతుకుకి కావలసినటువంటి కనీస అవసరాల్లోనూ, మనిషి బతకడానికి కావలసిన కనీస అవసరాల్లోనూ, మనిషి చేయవలసినటువంటి కనీస ధార్మికపు వ్యవహారాల్లోనూ ఎంత హింస అనేది తప్పనిసరో ఆ హింసను మాత్రం అంగీకరించి, ఇది కాని మిగతా హింసల్ని పూర్తిగా బహిష్కరించుకుని హింసామయమైన జీవితం కాకుండా అహింస ప్రధానమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అహింసన్ సర్వభూతాన్యన్యత్ర తీర్థేభ్య సఖల్వేవం వర్తయన్ యావదాయుషం, ఈ రకంగా మొత్తం ఆయుష్ మొత్తం గడుపుకుంటూ ఉంటే, కుటుంబంలో ఉండి ఆయుష్ మొత్తం ఇలాగే ఉండి ఏమి ధర్మం చక్కగా నడపటము, ధర్మానికి విరోధం లేకుండానేమో భోగాల్ని అనుభవిస్తూ ఉండటము, ఈ రెండిటికీ ఇబ్బంది లేకుండా అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తూ ఉండటము.